హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము శ్వేతపత్రం అంటే ఏంటో దాని గురించి కంప్లీట్ తెలుసుకుందాము. శ్వేతపత్రం అంటే వైట్ పేపర్. శ్వేత అంటే తెలుపు, అంటే వైట్ పేపర్ అనమాట. పత్రం అంటే ఏంటి? పత్రం అంటే పేపరు, అంటే శ్వేతపత్రం. ఇప్పుడు శ్వేతపత్రం గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ పరిపాలనా అంశాలపై ప్రకటించే విధానపరమైన అధికారిక ప్రకటనను శ్వేతపత్రంగా పేర్కొంటారు. అంటే ప్రభుత్వ పరిపాలనా అంశాలపై ప్రకటించి విధానపరమైన అధికారిక ప్రకటనను, అంటే ఏమైనా ప్రకటనలు ప్రభుత్వ పరిపాలనా అంశాలపైన ప్రకటించి విధానపరమైన అధికారిక ప్రకటనను శ్వేతపత్రంగా పేర్కొంటారనమాట. అంటే భారత ప్రభుత్వ చట్టము 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, సైమన్ కమిషన్ నివేదిక, కమ్యూనల్ అవార్డు ప్రకటన, రౌండ్ టేబుల్ సమావేశాల చర్చల ఆధారంగా ఇంగ్లాండ్లో పార్లమెంటు ఒక శ్వేతపత్రాన్ని రూపొందించి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించిందనమాట. అంటే సైమన్ కమిషన్ నివేదిక, కమ్యూనల్ అవార్డు ప్రకటన, రౌండ్ టేబుల్ సమావేశాల చర్చల ఆధారంగా ఇంగ్లాండ్ పార్లమెంటు ఒక శ్వేతపత్రాన్ని రూపొందించింది. దీన్నే మనం శ్వేతపత్రం అని అంటాము. ఇది ఎప్పుడంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. బ్రిటిష్ ప్రభుత్వం భారత పరిపాలన కోసం రూపొందించిన చట్టాలన్నింటిలో సమగ్రమైనది. అంటే బ్రిటిష్ ప్రభుత్వం భారత పరిపాలన కోసము రూపొందించిన చట్టాలన్నింటిలో సమగ్రమైనది. 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదించబడిన అతిపెద్ద చట్టము. 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదించబడిన అతిపెద్ద చట్టం. భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారంగా ఈ చట్టాన్ని పేర్కొనవచ్చు. అంటే 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్ర ఆమోదించబడిన అతిపెద్ద చట్టాన్ని, దీని భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారంగా ఈ చట్టాన్ని పేర్కొనవచ్చు అనమాట. ఈ చట్టంలో మొత్తము 321 అధికరణలు, 10 షెడ్యూళ్ళు కలవు. దీనిలో ఎన్ని ఉంటాయి? మొత్తం చట్టంలోని 321 అధికరణలు, అలాగే 10 షెడ్యూల్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే భారత రాజ్యాంగ నిర్మాతలు 70% పైగా అంశాలను, అనగా సుమారు 247 అంశాలను ఈ చట్టం నుండి స్వీకరించారు. అంటే ఈ చట్టం నుంచి ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాతలు 70% పైగా అంశాలను, అనగా సుమారు 247 అంశాలను ఈ చట్టం నుండి స్వీకరించారు. దీన్ని భారత రాజ్యాంగానికి నకలుగా పేర్కొంటారు. భారత రాజ్యాంగానికి మాతృక 1935 చట్టం. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణంగా పేర్కొనబడింది. అంటే భారతదేశంలో బాధ్యతాయుతమైన, అంటే బాధ్యత కలిగిన పరిపాలనను ప్రవేశపెట్టడమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్షణంగా పేర్కొనబడింది. ఈ చట్టం ద్వారా దేశ జనాభాలో సుమారు 28.5% ప్రజలకు మాత్రమే ఓటు హక్కు కల్పించారు. అంటే ఈ చట్టం ద్వారా దేశ జనాభాలో సుమారు 28.5% ప్రజలకు మాత్రమే ఓటు